ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు స్వాధీనము, భూమిలోని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేసి బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి అద్దె చెల్లించాలని కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలు అమలు చేసే వరకు పోరాడతామని మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముట్టడిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద నుండి భారీగా ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడా తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా 32 లక్షల ఇంటి పట్టాలు పేదలకు ఇస్తానని చెప్పని ఇచ్చాడు. కానీ అవి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు లెక్కన ఇచ్చాడు. ఇవి ఏమాత్రము నివాసయోగ్యం కాదు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో 5 లక్షలకు పైగా ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలలు గడుస్తూ ఉన్నా దాని ఊసే ఎత్తడంలా. క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేశారు పేరు, కానీ ఆచరణకు మాత్రం నోచుకోవాలి. ఈరోజు అది ఎట్లా ఉందంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని మర్చిపోవడం జరిగింది. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, అదేవిధంగా ఇళ్ళు నిర్మాణం జరగాలని టిడ్కో ఇళ్ళు గతంలో కట్టి దాన్ని పేదలకు హ్యాండ్ ఓవర్ చేయనటువంటి టిడ్కో ఇళ్ళు అందరికీ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి స్థలాలు లేవనో, లేకపోతే సరైనటువంటి పద్ధతుల్లో ఆ స్థలాలు లేవని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు, ఈ బద్వేలు నియోజకవర్గంలోనే 100 ఎకరాలు కబ్జాకు గురైనాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అండదండలతోనే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాలు ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే భాగాలు పంచుకొని చాలా సవ్యంగా, సక్రమంగా, ఏమాత్రం విభేదాలు లేకుండా ఎవరికి కావాల్సిన వాళ్ళు భూములు పంచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు పేదల కాడికి వచ్చేసరికి మాత్రం మేము భూములు ఇవ్వడానికి మాత్రం భూములు లేవని చెప్పేసి ఏ విధంగా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలకు భూములను చెప్పడం జరుగుతూ ఉంది. 99 పైసలకు ఎకరాల లెక్కన 100,000 ఎకరాలు కట్టబెడుతున్నారు. పైగా ఈ విధంగా ఎట్లిస్తారని చెప్పని అడిగితే మేము ఇస్తామండి, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఉచితంగా కూడా ఇస్తారని చెప్పని లోకేష్ గారు చెప్తున్నారు. అంటే వాళ్ళ తాతల సొత్తు ఏదో ఈయన అప్రంగా పంచినట్టు పంచుతున్నాడు. ఇది ప్రజల సొత్తని, ప్రజలు ఓట్లేస్తే గెలిచామని, ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని చెప్పిన మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కళ్ళు కనపడకుండా నియంత్రణతో పోకడలు అనుసరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, మేము పరిశ్రమలు రావడానికి వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే నివాసయోగ్యంగా ఉండి, ఏదైతే సాగుకు లాగి అయినటువంటి భూములన్నీ కూడా వాటినన్నిటి 3 పంటలు పండేటువంటి భూములు ఫ్యాక్టరీలకు తారాదత్తం చేయమాకండి. రెండోది, ఫ్యాక్టరీలు పెట్టడం లాభాల కోసం వాళ్ళు కొనుక్కుంటారు. న్యాయమైనటువంటి ధర నిర్ణయించి ఆ పద్ధతుల్లో భూములు కొనుక్కోమని చెప్పండి తప్ప ఊరికే ఎందుకు దారపోస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అంటే ఫ్యాక్టరీ యజమానులతో కుమ్మక్కై ఆ పద్ధతుల్లో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు లంచాల కోసం ఈరోజు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో భూములు దారపోస్తున్నారు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది, మీరు నిజంగానే ఈ భూముల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక కమిటీ వేయండి, అఖిలపక్ష కమిటీ వేయండి. ఆ అఖిలపక్ష కమిటీలో మేము చూపిస్తాం భూములు ఎక్కడెక్కడ కబ్జా అయినాయి, మీరు ఎవరెవరు కబ్జా చేశారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ కార్యకర్తలు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో మేము చూపిస్తాం. మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూములపైన కమిటీ వేసి వస్తే మేమందరికి చూపిస్తాం. నిజంగా చర్య తీసుకోగలిగితే కావాల్సినటువంటి భూములు ఉన్నాయి, పేదలకు పంచవచ్చు, పరిశ్రమలకు ఇవ్వచ్చు. అట్లా ఆ భూములు కాపాడాలని చెప్పని ఈరోజు ప్రత్యేకంగా సిపిఐ డిమాండ్ చేస్తాం. దాంతోపాటు మీరు ఉన్నప్పుడు కట్టారు,
జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, మేము వస్తే ఇచ్చేస్తాం టిడ్కో ఇల్లు అని చెప్పారు. లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తారు పేదల నుంచి. కానీ మీరు వచ్చిన 20 నెలల్లో కూడా ఈరోజు ఆ టిడ్కో ఇల్లు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాటికి ఇవ్వాల్సిన పేమెంట్స్ ఇవ్వడం లేదు. మీరు అదనంగా ఈరోజు ఆ లక్ష్మీ మిట్టల వాడికో, అదానీకో, అంబానీకో భూములు కట్టబెట్టి వాళ్ళ వైపు చూస్తున్నారు తప్ప పేదలకు ఉపయోగపడేటటువంటి ఇల్లు కట్టినటువంటి వాళ్ళకి చిన్న చిన్న పేమెంట్స్ కూడా చేయకుండా ఆ ఇల్లు మళ్ళీ పాడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మీరు ఈ టిడ్కో ఇళ్ళని స్వాధీనం చేయాలని, పేదలకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చి ఇచ్చాడు, గతంలో ఇష్టం వచ్చినట్టు రేషన్ కార్డులు ఇచ్చారు. ఈరోజు అర్హులైనటువంటి వాడు చిన్న చిన్న మార్పులు చేయడానికి, కుటుంబాలు విడిపోతే కొత్తగా పెళ్ళైనటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వకుండా దాన్ని బ్యాన్ చేశారు. అక్కడే కంట్రోల్ చేసి మీ కంట్రోల్లో పెట్టుకున్నారు, సెంట్రల్ కంట్రోల్ చేస్తున్నారు. కానీ సర్వే చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు, కొత్తగా అర్హులైనటువంటి వారికి పెన్షన్కు ఇవ్వాలని చెప్పని, ఇచ్చేటివి సకాలంలో ఇవ్వాలని, అందరికీ ఈ పెన్షన్లు ఇవ్వాలని చెప్పని ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా వీటిపైన ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా, లేకపోతే భవిష్యత్తులో దశల వారీగా పేదలను, లబ్ధిదారులను సమీకరించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఏదైతే ఈ టిడ్కో ఇల్లు పంచరికి ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమి, రేషన్ కార్డు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఇవాళ బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగుతూ ఉంది. దశాబ్దాల తరబడి పేదలు 2 సెంట్ల ఇంటి స్థలం కోసం అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ పేదవాడికి 2 సెంట్ల జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి అధికారులు, అధికార పార్టీ నేతలు. బద్వేల్ లాంటి ప్రాంతాల్లోనే అక్కెంగూరుల నుంచి అట్లూరు వరకు వేల ఎకరాల భూములు పేదల చేతుల్లో ఉన్నటువంటి వాటిని, ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి వాటి భూములను ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకొని ఎస్టేట్లుగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే డీకేటీ మాఫియా జోలికి మాత్రం అధికారులు పోవట్లే. విధి లేక 2 ఎకరాల భూమి, విధి లేక 2 సెంట్ల జాగాలో గుడిసేసుకున్నా లేకపోతే సాగు చేసుకున్నా వాళ్ళ మీద మాత్రం ఇవాళ అధికారులు కేసులు పెడతా ఉన్నారు, జైలు పంపిస్తూ ఉన్నారు. గుడిసెలు బీకి నానా ఇది చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి ఇవాళ తిరుపతి రెడ్డి కాలనీ కావచ్చు, లేకపోతే భగత్ సింగ్ నగర్ కావచ్చు, సిఆర్ నగర్ కావచ్చు, బర్ధన్ కాలనీ కావచ్చు, ఈశ్వరెడ్డి నగర్ కావచ్చు, ఇట్లాంటి కాలనీలలో సంవత్సరాల తరబడి నివాసం ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చేటటువంటి నొప్పి ఏమో తెలియదు. ఈ విధమైనటువంటి వైఖరి మార్చుకోవాలి. ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు పట్టాలు పంపిణీ చేయాలి. అర్హులైన పేదలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు, సాగు భూమి పంపిణీ చేసే వరకు పోరాడతాం. కాదు కూడదని ప్రభుత్వం ముందుకేస్తే ప్రత్యక్ష పోరాటం, భూ పోరాటాలు చేస్తాము. అవతల ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైలు పంపించినా కూడా వెనకాడే ప్రశ్నే లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం.